క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు ఈరోజు మనము ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 9. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచెను, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినము నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉంది. నేటి పరిశుద్ధ దినమును మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలు కొందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించిన ఎండుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఎంత గొప్పది అంటే, ఈ భూలోకాన్ని తలకిందులు చేయగలిగినంత గొప్పది దేవుని వాక్యమని. అది దేవుడు మర్మంగా అనేక మందికి ఇచ్చాడని, ఆ మర్మాన్ని మనకు మాత్రమే ఆయన బయలుపరిచాడని, ఆ మర్మాన్ని మనము తెలుసుకున్న నాడు పరిపూర్ణులు, ఈ లోకములో పరిపూర్ణులైన వారి కంటే మనము అధికముగా విజ్ఞానవంతులము అవుతాము అని, ఈ విషయాన్ని ఆయన జగదుత్పత్తికి ముందుగానే మన నిమిత్తము ఈ మర్మాన్ని ఆయన మరుగు చేసి ఇచ్చాడు లోకములో ఉన్న పరిపూర్ణులైన వారికి అన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు తన పరిశుద్ధాత్మ సంకల్పముతోటి దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానాతిశయము చొప్పున మనకు అనుగ్రహించటము చూస్తూ ఉన్నాము. అయితే ఈనాడు ఈ పరిపూర్ణులైన వారి మధ్య మనం జ్ఞానాన్ని ప్రకటించాలి అంటే మనకెంత జ్ఞానం ఉండాలి? మరి ఆ జ్ఞానంలోకి మనము వెళ్ళాలి అంటే మనము ప్రాథమిక విద్య పూర్తి చేయాలి. అలాగనే మాధ్యమిక విద్య పూర్తి చేయాలి. ఆ తర్వాత యూనివర్సిటీ స్థాయిలో మనము
చదువుకోవాలి. పరిపూర్ణులు, ఒక వ్యక్తిని లోకము పరిపూర్ణుడు అని ఎప్పుడు అంటుంది అంటే, ఆ వ్యక్తి ఈ లోకములో ఒక రీసెర్చ్ స్కాలర్గా గుర్తింపబడినాడు. ఒక యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్న వ్యక్తిని పరిపూర్ణుడు అని లోకం అంటుంది. ఎందుకంటే అతను ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, అలాగనే యూనివర్సిటీ స్థాయిలో విద్యను అభ్యసించి ఒక సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసి దాని మీద డాక్టరేట్ పొందితే అతన్ని పరిపూర్ణుడు అని ఈ లోకం అంటుంది. బైబిల్ అర్థం కావాలి అంటే ఈ పరిపూర్ణుడు బైబిల్ దగ్గరకు వచ్చేటప్పటికే ప్రాథమిక విద్యార్థిగా మారుతాడు. పరిపూర్ణులకు మనము జ్ఞానాన్ని బోధించాలి అంటే వాళ్లకు మించినటువంటి జ్ఞానాన్ని దేవుడు తన పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకి ఇచ్చాడు అని పౌలు గారు చెప్తున్నారు. ప్రియులారా, ఈ లోక జ్ఞానం అనేది, ఈ లోకము తన జ్ఞానముతోటి ఒక వ్యక్తిని పరిపూర్ణుడిని చేసింది. అంటే అతను పరిపూర్ణుడు అని లోకానికి తెలుసు. ఎంతవరకు అంటే అతను యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకున్నంత వరకే. కానీ అలాంటి జ్ఞానం ఏమైపోతుందని బైబిల్ చెప్తుంది అంటే నిరర్ధకమైపోతుంది. నిరర్ధకులైపోవచ్చున్న లోకాధికారుల జ్ఞానము. ఒక యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకున్నటువంటి వ్యక్తి ఈ లోకములో ఒక మంచి ఉద్యోగాన్ని పొంది మంచి ప్రభుత్వ అధికారిగా అవ్వచ్చు, ఈ లోకాధికారిగా అవ్వచ్చు. కానీ ఈ అధికారి యొక్క జ్ఞానము ఎంతవరకు ఉంటుంది అంటే అది శాశ్వతము కాదు. కొంతకాలానికి అది నిరర్ధకమైపోతుంది. నిరర్ధకమైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా మనం బోధిస్తాము. అలాంటి వాళ్లకు తెలియనటువంటి దాన్ని, ఏదైనా మనకు తెలియకపోతే దాన్ని మర్మము అంటాం. అది వాళ్లకు తెలియదు, కానీ నేను మీకు చెప్పేస్తున్నాను అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అన్న విషయము ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, మరి దీన్ని అర్థం చేసుకోవాలి అంటే మనమేం చేయాలి అంటే ఈ లోకములో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అభ్యసించాలి. అది అభ్యసించకుండా ఇది అర్థము కాదు. కొంతమంది ఈనాడు అనేకమైనటువంటి తప్పుడు బోధలను ప్రజల్లోకి చొప్పించటం మనం చూస్తూ ఉన్నాము. సదరు బోధకుడు 10వ తరగతి కూడా సరిగా పాస్ అవ్వడు, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చంకలో పెట్టుకొని దేవుడు నాకు మహాజ్ఞానం ఇచ్చేశాడు, నేను ఏదైనా మాట్లాడతాను, ఏదైనా చెప్పేస్తాను అని బయలుదేరటము చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా కొంతమంది బోధకులు ఈ మధ్యకాలంలో విపరీతంగా అక్షరాలు చదవటం మాత్రం నేర్చుకొని బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలను మార్చివేసి విపరీత అర్థాలతో అనేక రకాలైనటువంటి తప్పుడు బోధలను, కల్పనా కథలను క్రైస్తవ సమాజంలోకి జొప్పించటం మనము చూస్తూ ఉన్నాము. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి వాక్య వ్యతిరేక బోధలు విపరీతంగా యూట్యూబ్ నిండా ఎక్కువైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది అయితే ఇంకొక అడుగు ముందుకేసి పరలోకాన్ని చూసొచ్చానని, దేవుడు నాకు పరలోకాన్ని చూపించాడని, నరకాన్ని చూసొచ్చానని, నరకాన్ని చూపించాడని, ఇలాంటి పిచ్చి పిచ్చి సాక్ష్యాలతోటి క్రైస్తవ్యాన్ని నవ్వుల పాలు చేయడం మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుడి జ్ఞానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి ఏం తెలియచేస్తుంది అన్న విషయంలోకి వెళితే, ఇదే అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము నుండి మనము గమనించినట్లయితే, విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమును అవలంబింపవలసిన వారముగా
చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాసము వలన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను. విశ్వాసం అనేది వెల్లడి కాక మునుపు, విశ్వాసం అంటే ఏంటో తెలియక మునుపు మనం ఎలా ఉన్నాము అంటే ధర్మశాస్త్రము వలన చెరలో ఉంచబడిన వారముగా ఉన్నాము. ధర్మశాస్త్రాన్ని అవలంబించే వారికి విశ్వాసముతో పని లేదు. ధర్మశాస్త్రంలో ఎలా ఉందో అలా చేయడమే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి విధి, కట్టడ. అంటే ధర్మశాస్త్రంలో పొందుపరచబడినటువంటి ఆజ్ఞలను గైకొనటమే దేవుడు వాళ్ళకు అనుగ్రహించినటువంటి కట్టడ. కానీ వాటిని గైకొనే విషయంలో కూడా అందరూ ఫెయిల్ అయిపోయారు. అదే ఇక్కడ చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారం అవుతున్నామని పౌలు గారు అన్నారు. అంటే పౌలు గారు కూడా ధర్మశాస్త్రం అనే చెరలో ఉంచబడ్డాడు. ధర్మశాస్త్రాన్ని గుర్చినటువంటి పండితుడైనటువంటి పౌలు గారు కూడా ధర్మశాస్త్రం అనేది మనకు ఒక చెర లాంటిది అని ఆయన మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి మనము విశ్వాసము మూలముగా నీతిమంతులమని తీర్చబడినట్టు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను. ఈ ధర్మశాస్త్రం అంతా కూడా క్రీస్తు దగ్గరికి నడిపించటానికి మాత్రమే మనకు ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ పౌలు గారు మనకు తెలియచేస్తున్నారు. ధర్మశాస్త్రం ఇచ్చింది కూడా అందుకే. ధర్మశాస్త్రం అంతటినీ గైకొంటే అతను క్రీస్తు దగ్గరికి ఒక అడుగు వేసినట్లుగా మనకు అర్థమవుతుంది. కానీ క్రీస్తు మనకు నేర్పించిన నీతి ఏంటి అంటే అది ధర్మశాస్త్రాన్ని మించి ఉంటుంది. ఉదాహరణకు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని మించిన నీతిని ఎలా జరిగించాడో ఒక ఉదాహరణ మనము చూద్దాం. ఆ రెఫరెన్స్లోకి వద్దు, అంత సమయం లేదు. కానీ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ విషయము మనకందరికీ తెలుసు, అవదంతము. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారంలో పట్టబడినటువంటి ఆమెను ఆ రాళ్లతో కొట్టి చంపాలి. వాస్తవానికి ఇద్దరిని కొట్టి చంపాలి. కానీ అక్కడ మగ వ్యక్తి లేడు. ఆమెను ఒక్క ఆమెనే పట్టుకొని వచ్చారు. ఎందుకంటే ఆమె ఆర్థికంగా బలంగా లేదు కాబట్టి. మగోడేమో ఆర్థికంగా బలంగా ఉన్నాడు కాబట్టి వాడు తప్పించుకున్నాడు మేనేజ్ చేసి. అయితే వాళ్ళు ఏం చెప్పారు? ధర్మశాస్త్రం ప్రకారం మరి ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి కదా, మరి దీనికి నువ్వేమంటావు అని యేసుక్రీస్తు వారిని వాళ్ళు శాస్త్రులు పరిసయ్యులు ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, సరే ధర్మశాస్త్రం ప్రకారము ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి, కరెక్టే. అయితే ఎవరు కొట్టాలి రాళ్లతోటి ఆమెను? ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఆమెను రాళ్లతో కొట్టాలి. మరి కొట్టే అధికారం కూడా ధర్మశాస్త్రము కొందరికి ఇచ్చింది. మరి ఆ అధికారం ఉన్నవాళ్లే కొట్టాలి. పాపంలో పట్టబడిన స్త్రీని శిక్షించాలి అంటే పాపము లేనివాడే ఆమెను శిక్షించే అర్హత కలిగిన వాడు. మీలో పాపం చేయని వాడు ఎవడో మొదటి రాయి ఆమె మీద వేయండి అని అన్నాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళల్లో ఆ అర్హత ఉన్నవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఏ ఒక్కళ్ళు కూడా ఆమె మీద ఒక్క రాయి కూడా వేయలేదు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరి ఆమె మీద రాయి వేయవలసిన అర్హత ఉన్నవాడు ఎవరు అంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో ఏకైక వ్యక్తి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనకు వాస్తవానికి ఆమెను రాయితో కొట్టి చంపే అధికారం ఉంది. మరి ఆయన ఏం చేశాడు? ఆ అధికారాన్ని ఆయన ఉపయోగించి ఆమెను రాయితో కొట్టి చంపాడా? చంపలేదు. ఆయన ఏమన్నాడు? అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా అన్నాడు. లేదు ప్రభువా అని అన్నదామె.
అయితే నేను కూడా నిన్ను శిక్షించను, మరి వెళ్ళి పాపం చేయకుండా బ్రతుకమ్మా అన్నాడు. వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని ఆమె రెడ్ హ్యాండెడ్గా దొరికి ఆయన ఎదురుగా ఉంటేనే ఆమెను పట్టుకొని అమ్మా అని సంబోధించాడు యేసుక్రీస్తు వారు. అమ్మా నిన్నెవరు శిక్షించలేదా అనగానే ఆ మాటకే ఆమె విలవిలలాడిపోయింది. ఆ మాటకే ఆమె భయంకరమైనటువంటి శిక్షను ఆమె అనుభవించింది. నేను భయంకరమైనటువంటి అపవిత్రురాల్ని, పాపాత్మురాల్ని, నన్ను ఒక స్త్రీగా కాదు కదా, ఒక మనిషిగా కూడా గుర్తించట్లేదు వీళ్ళెవరు. అలాంటి నన్ను ఇంత పరిశుద్ధుడు, ఇంత పవిత్రుడు శిక్షించటానికి అధికారము కలిగినటువంటి వ్యక్తి అయ్యుండి కూడా ఈయన నాలాంటి దాన్ని పట్టుకొని అమ్మా అని అన్నాడే అని ఆమె గిలగిలా కొట్టుకుంది. ఆ తరువాత ఆమె ఎంత గొప్పగా తన విశ్వాసాన్ని యేసుక్రీస్తు పట్ల ప్రదర్శించిందో మనము చాలా సందర్భాల్లో చూడవచ్చు. ఆమె మిక్కిలి విలువ కలిగినటువంటి అత్తరును తీసుకుని వచ్చి ఆయన పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలని తుడిచింది. తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడైనప్పుడు ఆయన్ని ఎదుర్కోవటానికి అందరికంటే ముందుగా తెల్లవారుజామునే చీకటి పడినప్పుడే ఆమె సమాధి వద్ద నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇది ధర్మశాస్త్రాన్ని మించిన నీతి యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించారు. కాబట్టి ధర్మశాస్త్రం ఏంటి అంటే, ధర్మశాస్త్రం అనేది మనకు బాలశిక్షకుడు అంటే చిన్నపిల్లలు చదివేటటువంటి చిన్న చిన్న అక్షరాలు, పదాలకు సంబంధించినటువంటి కంటెంట్ ఉండేటటువంటి ఒక శిక్షణ బాలశిక్ష అంటారు. బాలశిక్ష అంటే బాలురకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని, ప్రాథమిక జ్ఞానాన్ని అందించేటటువంటి శిక్షణ. ఆ తర్వాత మాధ్యమిక శిక్షణ ఉంటుంది, ఆ తర్వాత కాలేజీ శిక్షణ ఉంటుంది, తర్వాత యూనివర్సిటీ శిక్షణ కూడా ఉంటుంది. ఇదంతా కూడా ధర్మశాస్త్రం అంతా కూడా యేసుక్రీస్తు వద్దకు నడిపించేటటువంటి బాలశిక్షకుడు మాత్రమే. ఈ బాలశిక్షకుడిని పట్టుకునే ఈనాటి ప్రసంగికులందరూ వేలాడటం మనము చూస్తూ ఉంటాం. చాలామంది ప్రసంగాలు క్రొత్త నిబంధనలో అసలు ఉండవు. ఎవరు ఏ ప్రసంగం చెప్పినా అబ్రహాం గారి గురించి, మోషే గారి గురించి, యాకోబు గారి గురించి, ఇస్సాకు గారి గురించి, దావీదు గారి గురించి ఇవే ఉంటాయి ప్రసంగాలు. యేసుక్రీస్తు వారిని గురించిన ప్రసంగాలు ఉండవు. అపోస్తలులు ఏం చేశారు, వాక్యము కొరకు వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు, వాక్యాన్ని ప్రపంచానికి ఎలా వాళ్ళు అందించారు, ఇవేవి ఉండవు. ఈ మధ్యకాలంలో అనేక మంది క్రీస్తు వ్యతిరేకులు కూడా ప్రశ్నించేది పాత నిబంధనలో ఉన్న అంశాలనే ప్రశ్నించి అడుగుతారు, కానీ క్రొత్త నిబంధనలో ఉన్న అంశాలను ప్రశ్నించడానికి వాళ్ళకు ధైర్యం చాలదు. ఎందుకంటే యేసుక్రీస్తుని ఒక అపవిత్రునిగా నిరూపించడానికి క్రొత్త నిబంధన అంతా భూతద్దం పెట్టి వెతికినా కూడా ఒక్క వాక్యము కూడా దొరకదు. కాబట్టి పాత నిబంధన అంతా ఏంటి అంటే బాలశిక్షకుడు. పాత రోజుల్లో అమ్మాయి ఏం చదివింది అంటే పెద్ద బాల శిక్ష చదివింది అని చెప్పేవాళ్ళు. అంటే అమ్మాయి పెద్దగా చదువుకోలేదు అని చెప్పడానికి డైరెక్ట్గా చెప్పలేక పెద్ద బాల శిక్ష చదివింది అని చెప్పేవాళ్ళు అనమాట. అంటే జస్ట్ ప్రాథమిక విద్యను మాత్రమే చదివింది అని. మరి ప్రాథమిక విద్యతో మనం ఆగిపోతే పరిపూర్ణులైన వారికి మనం జ్ఞానాన్ని ఎలా బోధిస్తాము? ప్రాథమిక విద్యలో రాకెట్ సైన్స్ ఏమి ఉండదు. కేవలం చిన్న చిన్న అక్షరాలు, వాటికి సంబంధించిన పదాలు మాత్రమే ఉంటాయి.
మరి మన పరిస్థితి ఏంటి అంటే రాకెట్ సైన్స్ చదివిన వాళ్ళకి మనం వాక్యాన్ని జ్ఞానాన్ని ప్రకటించేటటువంటి పరిస్థితి మనది. రాకెట్ సైన్స్ చదివినోడు ఎంతవరకు వాడి జ్ఞానం ఉంటుంది అంటే విశ్వంలోకి వెళ్ళి వేరే గ్రహంలోకి వెళ్ళడం వరకే అతని జ్ఞానం ఉంటుంది, ఎంత రాకెట్ సైన్స్ చదివినా కూడా. కానీ మనం ప్రకటించేది విశ్వం అవతల ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం ప్రకటిస్తున్నాం. విశ్వం అవతల ఏముంటుంది, చనిపోయిన మన ఆత్మ విశ్వాన్ని దాటి అవతలకి ఎక్కడికి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే పరిస్థితులు ఏంటి అనే దాని గురించి చర్చిస్తున్నాం మనం. ఇది పరిపూర్ణులైన వాళ్ళకే తెలీదు, ఇక పెద్ద బాల శిక్ష చదివిన వాళ్ళకి ఇంకేం అర్థమవుతుంది చెప్పండి. కాబట్టి దేవుడి వాక్యం అర్థం అవ్వాలి అంటే ఈ లోకములో ఉన్నటువంటి విద్యను మనము సంపూర్ణంగా చదివితేనే దేవుని వాక్యం యొక్క లోతులు మనకు తెలుస్తాయి. ఈ విద్యా వ్యవస్థను దేవుడు మిషనరీల ద్వారా ఊరికనే ఏర్పాటు చేయలేదు. ఈ విద్యా వ్యవస్థలో ఒక వ్యక్తి డాక్టరేట్ అయితే బైబిల్ గ్రంథం దగ్గర అతను ప్రాథమిక విద్యార్థి. అందుకోసమనే ఈ విద్యా వ్యవస్థను మిషనరీలు భారతదేశంలో ఏర్పాటు చేశారు. సైన్సు, మ్యాథమెటిక్స్, బయాలజీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్సు, ఇలా అనేక రకాలైనటువంటి శాస్త్రాలను ఎందుకు మనం చదవాలి అంటే శాస్త్రాతీత జ్ఞానానికి మనం ఎదగాలి అంటే ముందు ఇందులో ఏముందో తెలుసుకోవాలి. ఇందులో ఏముందో తెలుసుకోకపోతే అవతల ఏం జరుగుతుందో అర్థం కాదు. కూడికలు తీసివేతలు రాకుండా ఒక ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేయమంటే అతను ఏం చేయగలడు? చేయలేడు కదా. ప్రాథమిక విద్య రాకుండానే డాక్టరేట్లో ఉన్నటువంటి కంటెంట్ని లేదా సిలబస్ని పూర్తి చేయమంటే అతను ఎలా చేయగలడు? కాబట్టి ఈ లోకంలో చదువు అనేది ఎంత అవసరమో పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది ప్రియులారా. అంతేగాని నేనేం చదువుకోలేదు కానీ దేవుడు నాకు మహాజ్ఞానాన్ని ఇచ్చాడు అంటే అది శుద్ధ అబద్ధము. అయితే విశ్వాసము వెల్లడి ఆయన కనుక ఇక బాలశిక్షకుని క్రింద మనం ఉండము. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వల్ల దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసము వెల్లడైపోయింది. విశ్వాసము ద్వారానే మనకు రక్షణ. ధర్మశాస్త్రము ద్వారా రక్షణ అనేది రాదు అని సాక్షాత్తు ధర్మశాస్త్ర పండితుడే చెప్పేశాడు. కాబట్టి మనకు రక్షణ ఎలా వస్తుంది అంటే విశ్వాసం ద్వారానే. ఆ విశ్వాసం ఎలా వస్తుంది అంటే వినుట వలన వస్తుంది. ఏం వినాలి అంటే క్రీస్తును గూర్చిన మాట. ఇక్కడ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు ఎవరు అంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనలో మనము పరిపూర్ణులైనప్పుడు మనము ఆయనలాగా రూపాంతరము చెందుతాము. లోకములో పరిపూర్ణత అనేది ఆయనలో పరిపూర్ణతకు సమానము ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. కాబట్టి లోకములో పరిపూర్ణత సాధించిన తర్వాత ఆయన దగ్గరకు మనం ఎప్పుడైతే వెళతామో మనము ఆయనలో ఆయన మనల్ని పరిపూర్ణులుగా చేస్తాడు. అదే విషయాన్ని కొలస్సీ పత్రికలో రాస్తాడు. కాబట్టి యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవునికి కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందడమే ఆయన యందు మనం విశ్వాసం ఉంచుతాము. ఎప్పుడైతే మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలోకి బాప్తిస్మము పొంది ఆయన్ని ధరించుకుంటామో అప్పటి నుంచి మన పరిపూర్ణత మొదలవుతుంది. అప్పటి నుంచి ఒక్కో మెట్టు ఆయన తన స్వరూపంలోకి మనల్ని మార్చుతూ ఉంటాడు.
ఒక చిన్న బిడ్డకు ఆహారాన్ని కొంచెం కొంచెంగా అందించడం ద్వారా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ బిడ్డ పెద్ద పెద్ద ఎముకలను నమిలి మింగేసే పరిస్థితికి వస్తాడు. అది పరిపూర్ణత. యేసుక్రీస్తు వారు కూడా ఎప్పుడైతే మనము బాప్తిస్మము ద్వారా ఆయన్ని ధరించుకుంటామో ఆయనలో మనల్ని రూపాంతరము చెందించి పెద్ద పెద్ద పరిపూర్ణులైన వారికి జ్ఞానాన్ని బోధించే స్థాయికి మనల్ని ఆయన తీసుకొని వెళతాడు. రాకెట్ సైన్స్ చెప్పేవారికి మనం కూర్చోబెట్టి విశ్వాంతరాల్లో అవతల ఏం జరుగుతుందో చెప్పే పరిస్థితికి ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు ప్రియులారా. కాబట్టి ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఏకముగా ఉండాలి. ఈ ఏకత్వము కోసము ఎన్నో రకాల ప్రసంగాలు జరుగుతున్నాయి. అది మాటల్లోనే ఉంటుంది కానీ చేతల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రావట్లేదు. అంటే వీరిలో యేసుక్రీస్తు ఉన్నాడో మరి ఇంకెవరు ఉన్నారో దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నాము. క్రీస్తు సంబంధులైతేనే అబ్రహాము కుమారులు, అంతేగాని ఏదో ఇశ్రాయేలు 12 గోత్రాల్లో పుడితేనే అబ్రహాము కుమారులు కాదు. ఇలాంటి వారిని నేను ఎప్పుడో నెట్టివేశాను అని యేసుక్రీస్తు వారు ఎప్పుడో చెప్పాడు. మొదటివారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అని కూడా చెప్పారు. కాబట్టి మనము అబ్రహాము యొక్క సంతానం అని ఎలా పిలువబడతాము అంటే క్రీస్తులో ఉండి మనము క్రీస్తు సంబంధులం అయితేనే మనం అబ్రహాము కుమారులుగా కన్సిడర్ చేయబడతాము. అలా కాకుండా జాతిపరంగా అబ్రహాము పిల్లలైనటువంటి వాళ్లకు ఏ రకమైనటువంటి వారసత్వము వాగ్దానము లేదు అని స్పష్టంగా సాక్షాత్తు జాతిపరంగా అబ్రహాము సంతానము బెన్యామీను గోత్రానికి చెందినటువంటి పౌలు గారే తెలియజేస్తున్నారు. కాబట్టి ఇంత లోతైన విషయాలు పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. మన మూల పాఠంలోకి వెళితే పరిపూర్ణులైన వారికి మనము జ్ఞానాన్ని బోధిస్తున్నాము. పరిపూర్ణులైన వాళ్ళకి జ్ఞానాన్ని బోధించాలి అంటే ముందు మనము ధర్మశాస్త్రాన్ని దాటి క్రీస్తు వద్దకు రావాలి. ఆ జ్ఞానం ఏంటి అంటే దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నాము. ఈ జ్ఞానం మరుగయ్యుండెను, ఇది మరుగై ఉంది. ఎవరి కోసం మరుగయ్యింది అంటే మన కోసమే. ఎప్పుడు మరుగయ్యింది అంటే యేసుక్రీస్తు రాకముందు వరకు ఇది మరుగయ్యింది. మరి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇది మరుగు చేయబడలేదు. మరుగైన సంగతులన్నీ ఆది నుంచి మరుగైన సంగతులన్నీ చెప్పడానికే నేను వచ్చానని యేసుక్రీస్తు వారు తన సువార్తల్లో ఎన్నోసార్లు చెప్పారు. మరుగైనది ఏది ఉండదు, రహస్యమైనది ఏది ఉండదు, మొత్తం రహస్యాలు నేను మీకు చెప్పేశాను అన్నాడు. చెప్పేశాడు. కానీ వాటిని అర్థం చేసుకోవటానికే మన నాలెడ్జ్ సరిపోవట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే మనము ఆయనలోకి వెళ్ళట్లేదు, ఆయనను ధరించుకోవట్లేదు. ధరించుకున్నా కూడా నామమాత్రంగా నామకార్థంగా ధరించుకుంటున్నాము. కానీ ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మనస వాచ కర్మేణ ఆయన్ని మనము మన రక్షకునిగా స్వీకరించి ఆయనతోటి మన నిబంధన మనం చేయలేదు. కాబట్టే మనకు అర్థం కావట్లేదు. నిరర్ధకులైపోవచ్చున్నటువంటి ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నాము. ఇది జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము దాచించాడు. మనం మహింపరచబడాలి ఈ లోకములో.
ఒక స్కాలర్కి, ఒక డాక్టరేట్కి కూర్చోబెట్టి మనము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే అది ఎలా ఉంటుంది? ఈ రోజున ఏమీ తెలియని అక్షరాలు రాని ప్రాంతాలకు వెళ్ళి 4-5 సభల కూటాలనే చెప్పి 2-3 రోజులు ఏమీ తెలియని పొలంలో పని చేసుకునే వాళ్ళకి వీడికి తెలిసింది ఏదో చెప్పేసి వచ్చి నేను కూటాలకు వెళ్ళొచ్చానండి అని చెప్తా. అసలు ఆ కూటాలనే మాటే ఎంత ఆక్వార్డ్గా ఉంటుందో వినటానికి. చూడండి, అది హాస్యాస్పదంగా ఉంటుంది క్రైస్తవేతరులకి. ఇదా దేవుని సేవ? ఇలా చేయమని ఆయన చెప్పాడు. ఇలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళకి ఏం బోధిస్తారు అంటే చూడండి, 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తే, నేను మాసిదోనియకు వెళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు అందరికీ ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను అని అపోస్తలుడైన పౌలు గారు తన శిష్యుడైనటువంటి తిమోతి గారితో అంటున్నారు. ఏమని? నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా ఒక భిన్నమైన బోధ జరుగుతుంది. ఏంటా బోధ అంటే, కల్పనా కథలు చెప్తున్నారు. కల్పనా కథలు, మితము లేని వంశావళులు. అసలు ధర్మశాస్త్రాన్ని బాలశిక్షకుడు అని పౌలు గారు అంటే, వీళ్ళు వంశావళుల గురించి మాట్లాడతారు. రూబేను వీళ్ళని కన్నాడు, యూదా వాళ్ళని కన్నాడు, అది అట్లా జరిగింది, ఇది ఇట్లా జరిగింది, ఆయన ఈయనకేమవుతాడు, ఆయన ఎవరికి ఎవరు ఏదైతే ఇప్పుడు అవసరమా అదంతా జరిగిపోయింది. ఇవన్నీ ఏంటి అంటే వివాదములతో సంబంధం కలిగినటువంటి అంశాలు. వీటి వల్ల ఏ రకమైనటువంటి రక్షణ వినేవాళ్లకు జరగదు, రాదు. అలాగని అది కాకుండా ఇంకేం చెప్తారు? కల్పనా కథలు. ఎందుకు కల్పనా కథలు చెప్తున్నారు సదరు బోధకులు అంటే, వీళ్ళకి ఏం ప్రకటించాలో తెలియదు. ఏదో ఒకటి చెప్పాలి. కూర్చున్న వాళ్ళు ఏం చెప్పినా వింటారు, ఎందుకంటే వాళ్ళకేం తెలియదు పాపం. కాబట్టి వీళ్ళు ఏం చెప్తారు? నేను ప్రార్థన చేశాను, అప్పుడు నేను పరలోకానికి వెళ్ళాను, అక్కడ మొదట నాకు అబ్రహాం గారు కనిపించారు, ఇంకొంచెం ముందుకు వెళ్తే యాకోబు గారు కనిపించారు, నన్ను పలకరించారు, ఆ తర్వాత పౌలు గారు కనిపించారు, ఏంటి ఇలాగొచ్చావు అని పౌలు గారు నన్ను అడిగి. ఇలాంటి కథలన్నీ కల్పనా కథలు అంటారు. ఇంకొక బోధకుడు ఏం చేస్తాడంటే, నేను ప్రార్థన చేశాను, ప్రార్థనలో నేను నరకానికి వెళ్ళాను, అక్కడ వేడుపు, రోదన, భయంకరమైన వాసన, నేను ఆ తలుపు వరకే వెళ్ళాను, లోపలికి వెళ్ళలేదు. ఇదొక కల్పనా కథ. అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. అక్కడికి వెళ్ళటమే కానీ తిరిగి రావడాలు ఉండవని చెప్పింది. పరలోకానికి ఇంతవరకు ఎవరు ఎక్కిపోలేదు, ఒక్క యేసుక్రీస్తు తప్ప అని పరిశుద్ధ గ్రంథం చెప్పింది. ఇవన్నీ వాళ్ళు చదవరు, ఎందుకంటే ఇవన్నీ కొత్త నిబంధనలో ఉంటాయి. అపోస్తల కార్యముల్లో ఉంటుంది, యోహాన్ గారు రాసినటువంటి యోహాన్ సువార్తలో ఉంటుంది. ఇదే పౌలు గారు
ఇదే తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో చూడండి, స్పష్టంగా సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సుతో ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన మాత్రమే అని రాశాడు. పరలోకంలో ఆయన ఒక్కడే ఉంటాడు, ఎవరికి కూడా దాంట్లోకి ఎంట్రీ ఇంతవరకు లేదు. ఆదాము మొదలుకొని నిన్న చనిపోయిన వాళ్ళ వరకు ఎవ్వరు కూడా పరలోకమునికి వెళ్ళలేదు. వాళ్ళందరూ కూడా పరదైసులో ఉన్నారు. యేసుక్రీస్తు వారితో చనిపోయిన దొంగతో కూడా యేసుక్రీస్తు వారు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అన్నాడు, కానీ పరలోకంలో ఉంటావని అనలేదు. ఇవేమి వాళ్ళకి తెలియవు. ఇవన్నీ తెలియాలి అంటే నువ్వు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధించగలిగే స్థాయికి వెళ్ళాలి. కాబట్టి ఇలాంటి కల్పనా కథలు చెప్పేవాళ్ళే ఈనాడు సోషల్ మీడియా నిండా, క్రైస్తవ్యము నిండా ఎక్కువైపోయారు. వినే వాళ్ళకు కూడా ఇవే నచ్చుతున్నాయి, కానీ నిజాలు నచ్చటం లేదు. వివాదాస్పద అంశాలు అయితేనే ఈనాడు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎక్కువ మంది చూస్తున్నారు. కానీ సత్యవాక్యము సరిగా విభజించి ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తే రావట్లేదు వ్యూస్. వాక్యాన్ని బోధిస్తే ఎవరు వింటారు బ్రదర్ అనే పరిస్థితికి వచ్చేసింది క్రైస్తవ్యం. కాబట్టి పరిపూర్ణులైన వారి మధ్య మనం జ్ఞానాన్ని బోధించాలంటే మనకెంత జ్ఞానం ఉండాలి? ఆ జ్ఞానాన్ని జగదుత్పత్తికి ముందే దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. అది ఈ లోకాధికారుల్లో ఎవ్వరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి యుందురు. పిలాతు ఒక లోకాధికారి, సీజరు ఒక లోకాధికారి. వీళ్ళకి ఏం తెలుసు యేసుక్రీస్తు అంటే? తెలియదు. ఏదో వాళ్ళు పట్టుకొచ్చారు, ట్రయల్ ఖైదీగా మా ముందు నిలబడ్డాడు, మేమే అధికారులము, అతనిదేముంది, అది జస్ట్ ఖైదీ, ఈజ్ జస్ట్ సన్ ఆఫ్ కార్పెంటరు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు అంటే ఏంటో వాళ్ళకి నిజంగా తెలిస్తే అది వారికి తెలిసిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. అయ్యా బాబోయ్, ఇంత గొప్పోడివా స్వామి నువ్వు అని ఆయన కాళ్ళ మీద పడిపోదురేమో. హూ ఎవర్ హీ మే బీ. సాక్షాత్తు ప్రపంచ చక్రవర్తి అయిన సీజర్కే విషయం తెలిస్తే అక్కడే ఆయన కాళ్ళ మీద పడేవాడు. కానీ వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు వాళ్లకు అంటే, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుష్య హృదయమునకు గోచరము కావు కదా. ఆయన మన కొరకు ఏం సిద్ధపరిచాడో అవి మన కంటికి కనపడవు. ఎందుకంటే కంటికి కనపడేది ఏది కూడా శాశ్వతమైంది కాదు. కానీ మన రక్షకుడైన దేవుడు అశాశ్వతమైనవి మనకిచ్చేవాడు కాదు. ఆయన ఇచ్చేది మనకు శాశ్వతమైన బహుమానము. ఆయన ఇచ్చేది మనకు శాశ్వతమైన నీతి కిరీటము. అది ఒక రోజు ఉండి 2 రోజులుండి పోయేది కాదు. కాబట్టి అవి మన కంటికి కనబడవు. కాబట్టి ఈ లోకాధికారులకు ఆయన అంటే ఏంటో అర్థం కాలేదు. కానీ కంటికి కనబడకపోయినా, చెవికి వినబడకపోయినా, మన హృదయానికి గోచరము కాకపోయినా తన ఆత్మ ద్వారా ఆయన అన్నీ మనకు తెలియజేసేవాడులాగా ఉన్నాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించే జ్ఞానాన్ని ఆయన మనకిచ్చాడు. ఈ రోజున మనం క్రీస్తును ధరించుకున్నాము అంటే ఆయన ఆత్మను కలిగిన వారముగా ఉన్నాము. మన ఆత్మను ఆయన ఆత్మతో అనుసంధానము చేసిన వారముగా ఉన్నాము. కాబట్టే దేవుని మర్మాల్ని పరిశోధించేటటువంటి జ్ఞానాన్ని కూడా ఆయన మనకు అనుగ్రహించాడు.
అనేకమైనటువంటి దేవుని మర్మాలు ఉన్నాయి. అవన్నీ మనం ఒక్కొక్కటిగా ధ్యానిద్దాము. కాబట్టి దేవుని వాక్యము ఎంత గొప్పదో మనకు అర్థమవ్వాలి అంటే ముందుగా మనము ప్రాథమిక విద్యను పూర్తి చేయాలి. ఈ లోకములో మనము చదువుకున్న తర్వాత ఈ లోకములో మనం చదువుతో పాటుగా దేవుని వాక్యాన్ని కూడా ప్యారలల్గా చదవాలి. అయినా సరే అది అప్పటికీ అర్థం కాదు. దేవుని ఆత్మ మనకు అర్థం అయ్యేలా చేసేందుకు మనం దీన మనస్సుతో ఆయన్ని అడగాలి. కాబట్టి మన దీన మనస్సుతో ఆయన్ని అడిగి ఆయన ఇచ్చేటటువంటి పరలోక రాజ్య మర్మాలను మనము తెలుసుకొని ఆయన మన కొరకు దాచి ఉంచినటువంటి నిత్య జీవము అనేకులకు అందులాగున ఆయన యొక్క జ్ఞానాన్ని ఈ లోకంలో ప్రకటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమును మీ పాద సన్నిధికి చేర్చి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, మీ దాసుడు గొప్ప అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి లేఖన భాగాలను బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిపూర్ణులైన వారి మధ్య మేము జ్ఞానాన్ని బోధింపవలసిన వారమై ఉండగా ఆ పరిపూర్ణుల యొక్క కాళ్ళ కింద పడి ఈనాటి క్రైస్తవ్యము నా ప్రభువా నలిగిపోతూ ఈ లోకాధికారుల నా ప్రభువా చేతుల్లో నా తండ్రి మీ యొక్క పరిచారకులుగా బోధకులుగా ఉన్నవాళ్ళు కీలుబొమ్మలుగా మారిపోయి వారికి బానిసలుగా ఉంటూ వారి యొక్క మెప్పు కోసము నా ప్రభువా వాక్యమును పక్కన పెట్టి వారిని పొగుడుతూ వారి వలన లాభం సంపాదించుకోవాలనుకునేటటువంటి ఈ భయంకర పరిస్థితుల్లో నా ప్రభువా సత్యవాక్యాన్ని సరిగా విభజించి వాక్యం ఎంత గొప్పదో, ఎంత గొప్పదైన ఘనమైన మర్మాలను మీరు మాకు తెలియజేశారో, మరుగై ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించారు. దాన్ని మేము ఈ లోకములో చేత పట్టుకొని అనేకులకు నా ప్రభువా మీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఈ గొప్పదైన ఘనమైన మర్మాన్ని నా ప్రభువా అనేకులకు తెలియజేస్తూ మీ అందరి విశ్వాసాన్ని నా ప్రభువా అనేకుల కలిగించినట్లు మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని సఫలపరచండి, అభివృద్ధిపరచండి, అనేక మంది యొద్దకు నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం. అలాగనే మధ్యాహ్న కాల సమయంలో దిక్కులేని వారి కొరకు, దీనాదరిద్రుల కొరకు, విధవరాండ్ర కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. వారి వారి అవసరాల అక్కర్లు తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని అలాగనే నా ప్రభా మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభా వారిని మీ గాయపడ్డ హస్తముతో ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరు. అలాగనే నా ప్రభా మధ్యాహ్న కాల సమయంలో సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ వాక్యం విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరు. గడిచిన 24 గంటల్లో గడవబోయే 4 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దానితో మమ్మల్ని క్షమించి మన్నించగలరని మీ చిత్తమైతే మరి ఒక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.